డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్, ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలో రకరకాల వర్గాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ సందర్భంలో ఆ విద్యార్థులు కానీ లేదా రకరకాల వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలు, ఈవెన్ అక్కడ ప్రెస్ మీట్లో ఆయన చేస్తున్న కామెంట్స్ కూడా బాగా చిచ్చురేపుతున్నాయి, బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి. అంటే ఆయన చాలా సింపుల్గా బీజేపీని విపరీతంగా టార్గెట్ చేస్తున్నాడు ఆయన. అవి మేబీ కొంతమంది సెన్సిటివ్ భావాలు ఉన్న వాళ్ళకి, దానిలో కాంట్రవర్సీ వెతకాలి అనుకునే వాళ్ళకి వెతుక్కోవచ్చు కూడా. కాంట్రవర్సీ వెతకాలి అనుకునే వాళ్ళకి మంచి పని కల్పించేలా ఆయన కామెంట్స్ ఉంటున్నాయి. ఉదాహరణకు ఆయన సిక్కుల గురించి ఏమన్నాడంటే, భారతదేశంలో మేము రాజకీయంగా పోరాటం చేయట్లేదు, ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి పోరాటం చేస్తున్నాం, అన్ని మతాలను బతికించడానికి పోరాటం చేస్తున్నాము, భవిష్యత్తులో సిక్కులకు తలపాగా ధరించే అవకాశం ఉంటుందో లేదో, గురుద్వారా వెళ్ళే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలీదు, ఆ పరిస్థితి, ఆ హక్కు ఉంటుందో లేదో కూడా తెలియదు అనేది ఒక కామెంట్ ఆయన చేశాడు. సో దాని మీద బీజేపీ వాళ్ళు ఇదిగో ఇతను సిక్కులను అవమానించేలా మాట్లాడాడు అనేసి మొదలుపెట్టి ఒక రాజకీయం మొదలైంది. ఆల్రెడీ ఇప్పుడు గొడవ జరుగుతోంది. అంటే అది సిక్కుల మనోభావాలు దెబ్బతినేలాగున్నాయి, సిక్కుల తలపాగాకు సంబంధించి రాహుల్ గాంధీ కాంట్రవర్సీ కామెంట్ చేశాడు అనేటట్టు దాని మీద ఆల్రెడీ ఇష్యూ మొదలైంది. ప్యూర్లీ పొలిటికల్ ఇన్సిడెంట్. రాహుల్ గాంధీ గారు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ని దాని పునాదులు, దాని మూలాల్లోకి వెళ్ళి కెలికి మరీ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన అసలు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటారు, కానీ అది లేదు, భారతదేశంలో ఒకే మతం ఒకే భాష అనేటట్టు బీజేపీ పరిపాలన ఉంది, 10 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు, అసలు బ్యూరోక్రసీ అధికారులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 70 మంది ఉంటే అందులో అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువ, 63 మంది అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు, 3 మాత్రమే దళితులు ఉన్నారు, 3 మాత్రమే ఓబీసీలు ఉన్నారు, ఒక మైనారిటీ ఉన్నారు, ఒక్క గిరిజనుడు కూడా లేడు, అసలు 63 మంది అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు అనే ఒక కీలకమైన పాయింట్ని కూడా రాహుల్ గాంధీ లేవనెత్తారు. అలాగే ఒక విద్యార్థి ఎవరో రిజర్వేషన్లు ఉంటాయా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉంచుతారా అనే ప్రశ్నకి ఆయన రెస్పాండ్ అవుతూ, రిజర్వేషన్లు అనేది అంటే అక్కడ సమానత్వం కావాలి దేశంలో, ఆ సమానత్వం వచ్చే వరకు కూడా రిజర్వేషన్లు అనేవి ఉండాలి అనేటట్టు ఆయన చెప్పాడు. సో దానికి బీజేపీ ఎలా మార్చిందంటే, అదిగో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవు, రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనేటట్టు మార్చారు. అలాగే ఆయన నిన్న చేసిన కామెంట్ ఏంటంటే, వాషింగ్టన్లో ఒక చోట ఆయన చేసిన కామెంటు, చైనా 4000 కిలోమీటర్లు భూభాగాన్ని ఆల్రెడీ ఆక్రమించుకుంది భారతదేశంలో, అసలు ఢిల్లీ ఎంత విస్తీర్ణంలో ఉందో అంత విస్తీర్ణం మేరకు చైనా ఆక్రమించేసుకుంది భారత భూభాగాన్ని అని ఒక కామెంట్ చేశాడు. అంటే ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని గత 10 ఏళ్ల పరిపాలనను, అలాగే మతపరమైన అంశాలను, పరిపాలనాపరమైన అంశాలను, సెన్సిటివ్ అంశాలన్నింటినీ కూడా ఆయన కుండబద్దలు కొట్టేలాగా ఖచ్చితంగా అక్కడ సమాధానాలు చెప్పేస్తున్నాడు. అవి ఇక్కడ కాంట్రవర్సీ అవుతున్నాయన్నమాట. దీన్ని ఒక రకంగా రాహుల్ గాంధీ మెచ్యూరిటీ అనుకోవాలా, ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలా, రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వత అనుకోవాలా, లేదా ఆయన స్పష్టమైన వైఖరితో ఉన్నారు అనుకోవాలా, ఒకసారి ఆలోచించండి. నన్ను అడిగితే నేనైతే ఆయన కొన్ని విషయాల్లో స్పష్టమైన వైఖరితో ఉన్నాడు అనుకుంటున్నా. అంటే ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు సంథింగ్. అయితే ఇక్కడ మన దేశంలో ఏదైనా కాంట్రవర్సీనే, ఏదైనా సెన్సిటివ్ విషయమే. కొన్ని సంవత్సరాల నుంచి మనకు మతమే రాజకీయం, కులమే రాజకీయం, కులాలు మతాల ఆధారంగానే రాజకీయం జరుగుతుంది. అంటే ఎక్కువ ఓట్లున్న కులాలకి అండగా నిలిచి తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని శత్రువులుగా చూస్తే అదొక డ్రామా, అదొక గేమ్. ఉదాహరణకు బీజేపీ ఏం చేస్తుంది చెప్పండి. బీజేపీ 1980ల నుంచి కూడా వాళ్ళు హిందూ సెంటిమెంట్ మీద రాజకీయం మొదలెట్టారు, యాంటీ మైనారిటీ, యాంటీ ముస్లిం అనేటట్టు. సో రాహుల్ గాంధీ ఏమో కొంచెం భిన్నంగా కామెంట్స్ చేస్తున్నాడు. సో దీనిలో కాంట్రవర్సీ వెతికిన వాళ్ళకి కనిపిస్తాయండి, వెతకదు ఆయన చెప్పింది కరెక్టే పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఏమీ ఉండదండి. సో రాహుల్ గాంధీ గారి కామెంట్స్ విషయంలో ఎవరి మైండు, ఎవరి ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు అలా రెస్పాండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.